నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ నేను మహేశ్వరి నేను ఈశ్వర్ చెన్నైలోని ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది నిర్మాణంలో ఉన్న స్లాబ్ కుప్పకూలి 9 మంది కార్మికులు మృతి చెందారు 10 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి చెన్నై ఎన్నూరులోని థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణ పనులు కొనసాగుతూ ఉన్నాయి ఈ ప్రాజెక్టులో వందలాది మంది ఉత్తర భారత కార్మికులు పనిచేస్తున్నారు ఈ క్రమంలో నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మించిన స్లాబ్ కూలింది ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటన ఎన్నూరులో తీవ్ర విషాదంగా మారింది ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలం వినిపించారు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల దగ్గర వినతి పత్రాలుంచి కూటమి ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తూ ఆందోళన తెలిపారు విజయవాడ గుంటూరు నరసరావుపేట తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం నేతలు నిరసన వ్యక్తం చేశారు అలాగే విశాఖపట్నం విజయనగరం అనంతపురం చిత్తూరు తిరుపతిలోనూ చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు చంద్రబాబు తన బినామీల సంపద సృష్టి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం గాలి కుదిలేసిందని ఫైర్ అయ్యారు ఈ దళిత వ్యతిరేక చంద్రబాబు నాయుడు ఈ బలహీన వర్గ వ్యతిరేక చంద్రబాబు నాయుడు ఈ మైనార్టీ వర్గ వ్యతిరేక చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వ కళాశాలను ప్రైవేటీకరించాలని ప్రారంభించాడు ప్రైవేటీకరిస్తే ఏమవుతుంది మాకేంటి నష్టం అని మీరు అడిగితే ఆ ప్రైవేటీకరిస్తే ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లోకి ప్రభుత్వ కళాశాలల యొక్క పరిపాలనలోకి వెళితే మాకు ఇక్కడ ప్రవేశం లేదు అందుకే మేము చేతులు జోడించి మనవి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాం నువ్వు ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన కళాశాలను ప్రైవేటీకరించొద్దు దాన్ని మీరు వెంటనే ఆపివేయాలి ప్రాణాలైనా అర్పిస్తాం కానీ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని మాత్రం ముందుకు సాగనివ్వము అని తేల్చి చెప్పారు మత్స్యకారులు హోంమంత్రి కాదు ఎవరు అడ్డొచ్చినా బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని నినదించారు అనకాపల్లి జిల్లా రాజాపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేశారు మత్స్యకారులు పనులు ఆపేస్తామని హోంమంత్రి ప్రకటనలు చేశాక కూడా లారీలు ఎలా నడుపుతూ ఉన్నారంటూ మండిపడ్డారు నిర్మాణ పనుల కోసం వచ్చిన లారీలను వెనక్కి పంపించారు మత్స్యకారులు ఎటకారంగా ఉంది ఒక్క బండి కానీ ఒక్క ఏమన్నా రవాణా జరిగితే పెట్రోల్ వేసి కాల్చి మారేద్దాం హోమ్ మినిస్టర్ గారు వచ్చారండి వచ్చి నేను ఏదైనా పరిష్కారం చెప్పేంత వరకు ఇక్కడ పనులు ఆపుతానన్నారు మళ్ళీ యథావిధిగా వెహికల్ తిరుగుతున్నాయండి వెనక్కి అడ్డుకొని వెనక్కి పంపించాం నిన్నే కదండి చెప్పారు పనులు ఆపుతామని మరలా ఈ వేళ రావడం ఏంటండి ఏ బండి వచ్చినా సరే ఇక మీద చెప్పడం ఉండదండి పెట్రోల్ వేసి అక్కేస్తాం మేము కూడా అక్కిట్టి చేస్తామండి బల్క్ డ్రగ్ ఆపమనే కదండి చంద్రబాబు ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చేస్తున్నారు తాజాగా మరో 2000 కోట్ల అప్పు చేసింది ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులు సేకరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 2,11,000 కోట్ల అప్పులు చేసింది బడ్జెటరీ అప్పులు 1,35,700 కోట్లు కాగా బడ్జెట్ బయట మరో 75,353 కోట్ల అప్పు చేశారు మొత్తంగా 16 నెలల్లోనే 2,11,000 కోట్లతో దేశంలోనే అత్యధిక అప్పులు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు అప్పులు తీసుకొస్తున్న చంద్రబాబు టీడీపీ నాయకులకు సంబంధించిన 2014 నుంచి పెండింగ్లో ఉన్న పాత బిల్లులు చెల్లించాలని నిర్ణయించారు శాసనసభలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తనను తప్పుపట్టారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి నెత్తిపై కళ్లద్దాలు జేబులో చేతులు పెట్టుకుని మాట్లాడడం సరికాదు అన్నారు స్పీకర్ బాలకృష్ణను ఎందుకు సస్పెండ్ చేయలేదు అని ఆయన ప్రవర్తించిన తీరును ఏ రకంగా సమర్థిస్తారు అని ప్రశ్నించారు బాలకృష్ణ మాటలతోనే ఆయన బ్లడ్ బ్రీడ్ ఎంత గొప్పదో అర్థమవుతుంది అన్నారు సతీష్ రెడ్డి బాలకృష్ణ గారు మీరేందో మీ బ్లడ్ వేరు మీ బ్రీడ్ వేరు అంటున్నారు ఏంది నీ బ్లడ్ నీ బ్రీడ్ నాకు అర్థం కావడంలా నీ బ్లడ్ నీ బ్రీడ్ అంత గొప్పదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు నువ్వు పరిగెత్తుకుంటా పోయి నువ్వు ఆ రోజు పొత్తు పెట్టుకున్నావు మరి ఈరోజు ఎవరైతే నీకు సహాయం చేశారో
వాళ్ళని ఈరోజు ఎంత చౌకబారుగా మాట్లాడుతున్నావు? విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈఓఐలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో రౌండ్ టేబుల్ కమిటీ సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేయడానికి సిద్ధమవుతోంది కమిటీ. ప్రజా సంఘాల సహకారంతో యూనివర్సిటీలలో సదస్సులు ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా చేపట్టేందుకు తీర్మానించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కొంతకాలం మాత్రమే కాపాడగలమని పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటించడంపై రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారని ఫైర్ అయ్యారు. విశాఖపట్నం స్టీల్ ఇండస్ట్రీ గురించి, దాని దుస్థితిని గురించి పార్లమెంట్లో ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకి జవాబుగా గౌరవ స్టీల్ ఇండస్ట్రీ మినిస్టర్ గారైనటువంటి హెచ్డి కుమారస్వామి గారు నాకు జవాబు రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది. స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఆల్మోస్ట్ వెర్జ్ ఆఫ్ క్లోజర్లో ఉంది. అయినా ఏదో చిన్న భిక్ష వేసి దాన్ని మేము కొంతవరకు మాత్రమే కాపాడగలం. కాకినాడ జిల్లాలో ఫిరాయింపు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీకి ఘోర అవమానం జరిగింది. శ్రీలంక నుంచి విడుదలైన కాకినాడ మత్స్యకారులను సన్మానించేందుకు కోస్ట్ గార్డ్ ఆఫీస్కి వచ్చారు ఎమ్మెల్సీ పద్మశ్రీ. అయితే పద్మశ్రీని టీడీపీ జనసేన నేతలు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతటితో ఆగలేదు. ఆమెను పక్కకు నెట్టి మత్స్యకారులను సన్మానించారు ఎమ్మెల్యే కొండబాబు, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. కూటమి నేతలు చేసిన అవమానంతో కోస్ట్ గార్డ్ ఆఫీస్ నుండి వెళ్ళిపోయారు ఎమ్మెల్సీ పద్మశ్రీ. కొంతకాలంగా ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ పద్మశ్రీ మధ్య వివాదం నడుస్తోంది. 2 ఏళ్ల కిందట మత్స్యకార కోటాలో పద్మశ్రీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీలో చేరిపోయారు పద్మశ్రీ. అదే పార్టీలో అవమానాలకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యువ క్రికెటర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాక్పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సీఎంకు క్రికెట్ బ్యాట్ను బహూకరించారు తిలక్ వర్మ. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆర్ ఏనని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేసీఆర్ చేసిన అప్పులు కాంగ్రెస్ చెల్లిస్తోందన్నారు. మిగులు రాష్ట్రాన్ని బాకీ రాష్ట్రంగా కేసీఆర్ మార్చారన్నారు. బాకీ కార్డని బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉంటే జనాలు నవ్వుతున్నారంటూ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు మహేష్ గౌడ్. మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ 2014లో. మిగులు రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా. అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని 8 లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికలకు ముందు రజనీకాంత్, ఎన్నికల తర్వాత గజనీకాంత్ అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ముఖం చూడట్లేదు అన్నారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ మన హుస్నాబాద్ వచ్చి ఏం చెప్పింది? నిరుద్యోగ వృత్తి ఇస్తాం 4,000 అన్నారు. ఇచ్చింది అవకాశం. నిరుద్యోగ వృత్తి లేదు. జాబ్ క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్ అయింది. 2 లక్షల ఉద్యోగాలు పట్టాకే లేకుండా పోయింది. అంటే ఈ రకంగా అన్ని మోసాలే, ప్రతిదీ కూడా మోసమే చేసింది. ఉద్యోగాల విషయంలో మోసం, విద్యార్థులకు మోసం, రైతులకు మోసం, అక్క చెల్లెలకు మోసం దగా చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం జపం చేస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ జపం చేస్తోందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మూసీలో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చేసిన హైడ్రా అధికారులు అస్మదీయుల పట్ల ఓ రకంగా, తస్మదీయులతో మరో రకంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
నార్సింగ్లో ఆదిత్య వింటేజ్ కన్స్ట్రక్షన్స్ అక్రమ నిర్మాణానికి ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు రఘునందన్ రావు. మూసీ నది ఇది ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్టు. 1,00,000 కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తాం, ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి అంటారు. హైడ్రా అయితే గొప్ప గొప్ప మాటలు చెప్తుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్. రింగ్ రోడ్ ఎక్కితే సర్వీస్ రోడ్ బంద్ అయింది. నీళ్ళు వచ్చినాయని 4 రోజులుగా రోడ్డు మూసేసారు నార్సింగ్ దగ్గర. మేముండే కాలనీలన్నిటికీ రోడ్లు మూసేసారు. నీళ్లు మొత్తం ఇది ఒకవైపు నుంచి చూస్తే అన్న, రెండో వైపు నుంచి చూస్తే ఏరియల్ వ్యూ మీకు కనబడుతుంది. ఈ బంగ్లా చుట్టూ నీళ్ళే ఉన్నాయి, అన్ని దిశలో నీళ్ళే ఉన్నాయి. ఈ బంగ్లాకి పూర్తిగా ఎఫ్టీఎల్లో కట్టేస్తా ఉన్నారు. ఇది తెలంగాణ డీజీపీ జితేందర్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ జితేందర్కు ఘనంగా వీడ్కోలు పలికారు. సంప్రదాయ పద్ధతిలో ఓపెన్ టాప్ జీప్ను పూలతో అలంకరించి తాడుతో లాగారు. జితేందర్పై పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో నూతన డీజీపీ శివధర్ రెడ్డి సహా సిపిలు, ఐజీలు పాల్గొని స్వయంగా జీపును లాగుతూ ఊరేగించారు. అంతకుముందు పోలీస్ అకాడమీలో పరేడ్ నిర్వహించారు. పోలీసుల నుంచి డీజీపీ జితేందర్ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ పై కఠిన చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. కొన్ని సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించాము అన్నారు. ఇక తనకు డీజీపీగా అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. Last 15 months, for which approximately 15 months, the law and order has been good. Crime is under control. Government's emphasis has been on narcotics, cyber crimes, and law and order. I am very happy to say that communal situation also has been pretty good in the entire Telangana. On Naxal front or terrorist front also, it has been quite peaceful and without any incident. హైదరాబాద్లో డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామన్నారు సిపి సజ్జనార్. హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇక సైబర్ క్రైమ్పై స్పెషల్ ఫోకస్ పెడతామన్నారు ఆయన. తాగి డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉగ్రవాదులతో సమానమని, వాళ్ళు ఎంతమందిని చంపుతారో తెలియదంటే ఎద్దేవా చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉక్కుపాదం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనము సహించేది లేదు. ఎక్కడి నుంచి ఉన్న గ్యాంగ్స్ ని అరెస్ట్ చేస్తాను, ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అంతకుముందు ఆయన కేసెస్ ఏమైనా, వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయినారు, ఎబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళ కేసెస్ ఏం ప్రాసిక్యూట్ అయినా, వెదర్ దే హావ్ బీన్ అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అయిన అనేది కంప్లీట్ రివ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన మొత్తం డాటా బ్యాంక్ చేసి ఆల్రెడీ మన హైదరాబాద్లో హెచ్ఎన్యూ అని చెప్పి మన మంచి ఒక వింగ్ ఉంది మన డీసీపీ నేతృత్వంలో. సింగరేణిలో దసరా పండుగ సెలవులు అక్టోబర్ 2కు బదులుగా 3కు మార్చాలి అని డిమాండ్ చేసింది సింగరేణి బొగ్గుగండ్ల కార్మిక సంఘం. ఈ మేరకు సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు వినతి పత్రాలు పంపారు కార్మిక సంఘం నాయకులు. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో ఆ రోజున పండుగను సింగరేణి కార్మిక వర్గం ఆనందోత్సాహాలతో జరుపుకోలేరు అని లేఖలో వారు పేర్కొన్నారు. తెలంగాణలో దసరా రోజు బంధువులతో కలిసి చేసుకునే విందులో మాంసాహారం తింటేనే ఆ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నట్లుగా భావిస్తారు అని తెలిపారు. అందుకే దసరా పండుగ సెలవును 2కు బదులు 3వ తేదీకి మార్చాలి అని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, ఎండీకి పంపిన వినతి పత్రంలో కోరారు సింగరేణి బొగ్గుగండ్ల కార్మిక సంఘం నాయకులు. చిత్తూరులో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ నెల 25న నీవా నగరవనం పార్కు వెళ్లిన అబ్బాయిని 3 కామాంధులు బంధించారు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారు గొలుసు, డబ్బు లాక్కున్నారు. అమ్మాయిపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఆమె మైనర్ కావడంతో పోక్సో కేసుతో పాటుగా SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులు మహేష్, హేమచంద్ర, కిషోర్గా గుర్తించి వాళ్ళ కోసం గాలిస్తున్నారు. వృద్ధురాలిపై ఓ కానిస్టేబుల్ కుటుంబం మూకుమ్మడి దాడి చేసింది. దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.
కానిస్టేబుల్ కుటుంబం పెంచుకుంటున్న కుక్క తమ ఇంటి ముందు గలీజ్ చేస్తోంది అన్నందుకు వృద్ధురాలిపై దాడికి దిగింది కానిస్టేబుల్ కుటుంబం. పక్కనే ఉన్న కానిస్టేబుల్ వృద్ధురాలిపై దాడిని అడ్డుకోవాల్సింది పోయి ఇంకా కొట్టాలి అంటూ లాఠీని ఇచ్చాడు. మాదన్నపేట పోలీసులకు బాధిత వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం జరిగింది. అయినవిల్లి మండలం విలస గ్రామంలో దీపావళి పండుగ కోసం తెచ్చిన బాణాసంచా పేలింది. ఘటనలో దంపతులు కంచర్ల శ్రీనివాసరావు, సీత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అసలేం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. హైదరాబాద్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండిపై 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 700 బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. మహిళల బతుకమ్మ ఆటపాటలతో ట్యాంక్ బండి పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. పలువురు మంత్రులు, మహిళా కాంగ్రెస్ నేతలు కూడా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపారు. తిరువీధుల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు గోవింద నామాలు జపిస్తూ వాహన సేవను తిలకించారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 12.1 అడుగులకు చేరుకుంది. 10,20,000 క్యూసెక్కులు నీరు సముద్రంలో విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి ప్రవాహం పోటెత్తడంతో విలీన మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం 12.50 నుంచి 13 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉంది. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు అధికారులు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కోనసీమలో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. పి గన్నవరంలో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాజ్వేల వద్ద జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. అయినవెల్లి లంక కాజ్వేపై వరద ఉధృతి పెరగడంతో వీరవల్లిపాలెం, అయినవల్లి లంక, అద్దంకివారి లంక, పల్లపులంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలంతా పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. పి గన్నవరం మండలం చాకలిపాలెం, అప్పనపల్లి, కాజ్వేలపై కూడా వరద నీరు పోటెత్తింది. దీంతో పలు గ్రామాలకు రవాణా స్తంభించింది. ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద విలయంగా మారుతోంది. విలీన మండలాలు ప్రవాహం గుప్పెట్లో చిక్కుకున్నాయి. 4 మండలాల్లోని మొత్తం 16 చోట్ల రహదారులు నీట మునిగిపోయాయి. సుమారు 80 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దీంతో అక్కడి ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ వద్ద 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 6,62,564 క్యూసెక్కులుగా ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత బీహార్ ఫైనల్ ఓటర్ లిస్టును పబ్లిష్ చేసింది ఈసీ. ఆన్లైన్లో తమ ఓటును చెక్ చేసుకోవాలని బీహార్ ఓటర్లకు సూచించింది. అక్టోబర్ 4, 5వ తేదీల్లో కేంద్ర ఎన్నికల అధికారులు బీహార్లో పర్యటించి ఎన్నికల సన్నద్ధతను పర్యవేక్షిస్తారు. 6వ తేదీన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగుస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన శాంతి ప్రణాళికకు భారత్ మద్దతిచ్చింది. 20 పాయింట్ ఫార్ములాను ప్రధాని మోదీ స్వాగతించారు. అమెరికా అధ్యక్షుడి ప్రణాళిక దీర్ఘకాలిక శాంతికి మార్గమని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు ప్రధాని మోదీ. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు పశ్చిమ ఆసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతకు మార్గమవుతుంది అన్నారు. యుద్ధం ముగించి శాంతిని నెలకొల్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతు ఇస్తారు అని ఆశిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. దుర్గాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్లోని కాళీ ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన మోదీ అమ్మవారికి స్వయంగా హారతి ఇచ్చారు.
టీవీకే అధ్యక్షుడు హీరో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట కేసులో వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. కరూరు జిల్లా టీవీకే కార్యదర్శి మదయలగన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ బుసి ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్లను కూడా అరెస్టు చేస్తారు అని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కరూరు తొక్కిసలాట ఘటనపై మౌనం వీడిన టీవీకే అధినేత హీరో విజయ్ వీడియో సందేశం విడుదల చేశారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. మరణాలను తలుచుకుంటే తన హృదయం బాధతో విలవిలలాడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని, త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. కావాలని తనను టార్గెట్ చేయాలని, ప్రజల్ని కాదని రాజకీయ ప్రత్యర్థులకు స్పష్టం చేశారు. తన తప్పు లేకున్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న విజయ్ సీఎం స్టాలిన్ పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రచ్చరచ్చగా మారింది. అధికార విపక్ష కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. బీజేపీ మేయర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఆప్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మినిట్స్ పేపర్లు చించేసిన కౌన్సిలర్లు మేయర్ వైపు విసిరేశారు. కాంగ్రెస్ ఆప్ కౌన్సిలర్లు మేయర్ పోడియం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళన చేస్తున్న కౌన్సిలర్లను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. తమిళనాడు తిరువన్నామలైలో దారుణం చోటు చేసుకుంది. ఏపీకి చెందిన యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి తెగబడ్డాడు. టమాటా లోడుతో వెళ్తున్న వాహనాన్ని ఆపిన ఇద్దరు కానిస్టేబుళ్లు అనుమానం ఉందంటూ యువతిని కిందకు దింపారు. పక్కనే ఉన్న పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు సుందర్, సురేష్ రాజులను అరెస్ట్ చేశారు. బాధితురాలను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విమానం ఆలస్యం కావడంతో గర్భ నృత్యం చేసి కాలక్షేపం చేశారు ప్రయాణికులు. గోవా నుంచి సూరత్ వెళ్లవలసిన ఇండిగో విమానం పైలట్ అనారోగ్యానికి గురి కావడంతో ఆలస్యమైంది. అయితే మయూర్ అనే వ్యక్తి తాను గర్భ ఆడేందుకు సూరత్ వెళ్తున్నాను అని, లేట్ కావడంతో అటెండ్ కాలేకపోతున్నాను అని నిరుత్సాహానికి గురయ్యాడు. దీంతో ఇండిగో సిబ్బంది ఎయిర్పోర్ట్లో స్పీకర్లు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులంతా గర్భ ఆడారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. టారిఫ్ల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే సినిమాలపై 100% సుంకాల మోత మోగించిన ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. ఫర్నిచర్, కలపపై సుంకాల మోత మోగించారు. కలపపై 10%, కిచెన్ క్యాబినెట్లు, అప్ హోల్స్టర్డ్ ఫర్నిచర్స్పై 20% సుంకాలను ప్రకటించారు. ఈ టారిఫ్లు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నట్లుగా తెలిపారు. అగ్రరాజ్యం అమెరికా మరోసారి షట్డౌన్ ముప్పు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చే తాత్కాలిక బిల్లులకు సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలపకపోవడంతో ఈ పరిస్థితి అనివార్యంగా కనిపిస్తుంది. $1.7 ట్రిలియన్ ఫెడరల్ స్పెండింగ్, ఇమిగ్రెంట్స్, హెల్త్ కేర్కు సంబంధించిన విషయంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ దిశగా అడుగులు వేస్తుంది. అక్టోబర్ 1 నుంచి అగ్రదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. అర్ధరాత్రిలోగా ఫండింగ్ బిల్లులకు ఆమోదం లభించకపోతే కీలక సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. లండన్లో జాత్యహంకారులు రెచ్చిపోయారు. మహాత్మాగాంధీ విగ్రహంపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. గాంధీజీ, ప్రధాని మోదీని కించపరిచేలా పిచ్చిరాతలు రాశారు. గాంధీ జయంతి వేడుకలకు కొన్ని రోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనను అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం విధ్వంసం మాత్రమే కాదు, మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడిగా అభివర్ణించింది. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరింది. బలూచిస్తాన్లోని క్వెట్టా నగరం పేర్లతో దద్దరిల్లింది. పాకిస్తాన్ ఆర్మీ ఫ్రంటియర్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. కార్యాలయం లోపలికి వెళ్తున్న సైనిక వాహనాన్ని శక్తివంతమైన ఐఈడీతో పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది చనిపోగా మరో 33 మంది గాయపడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు తీవ్రతకు ఆర్మీ వాహనం నుజ్జునుజ్జైపోయింది. ఆత్మాహుతి దాడి తర్వాత ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు కూడా జరిగాయి. ఇండోనేషియాలో నిర్మాణంలో ఉన్న ఓ స్కూల్ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా దాదాపు 65 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. జావాలోని సిడోర్జో పట్టణంలో ఈ విషాద ఘటన జరిగింది. ప్రార్థనల కోసం విద్యార్థులు గుమికూడిన సమయంలో పాఠశాల భవనం
కూలిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు 79 మందిని కాపాడారు. ఇంకా దాదాపు 65 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు. విద్యార్థులంతా 12 నుంచి 17 ఏళ్లలోపు ఉన్నట్లుగా తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వరుసగా 8వ రోజు నష్టాలతో ముగిశాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. ఉదయం లాభాలతో మొదలైన చివరకు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 97 పాయింట్లు తగ్గి 80,267 వద్ద స్థిరపడింది. 23 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 24,611 వద్ద ముగిసింది. బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 550 రూపాయలు పెరిగి 1,17,400 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 500 రూపాయలు పెరిగి 1,07,650కి చేరింది. ఇక కిలో వెండి 1000 రూపాయలు పెరిగి 1,61,000 పలుకుతోంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. ఉమెన్ వన్డే వరల్డ్ కప్ ఆరంభ పోరులో ప్రత్యర్థి శ్రీలంక జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్. ఫామ్లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన, ప్రతీక రావల్ పెద్దగా రాణించలేదు. మిడిల్ ఆర్డర్ తడబడిన అమన్జోత్ కౌర్, దీప్తి శర్మ ఆఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది టీమిండియా. ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఆటగాళ్లకు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ను సస్పెండ్ చేసింది. దాంతో జాతీయ ఆటగాళ్లు ఇకపై విదేశీ T20 లీగ్ ఫ్రాంచైజీ తరపున ఆడేందుకు అనుమతి ఉండదు. ఆటగాళ్లు విదేశీ లీగ్లకు బదులుగా దేశీయ క్రికెట్, అంతర్జాతీయ మ్యాచ్లపై దృష్టి పెట్టాలని సూచించింది. ఆసియా కప్లో పాకిస్తాన్ ఘోర పరాభవం. కప్పు తీసుకొని పారిపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రధాని షాబాజ్ షరీఫ్కు ధైర్యం ఉంటే నఖ్వీపై చర్యలు తీసుకోవాలి అని పీటీఐ పార్టీ సీనియర్ నేత మూనిస్ ఎలాహీ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ అత్యుత్తమ ఆటగాళ్లను నఖ్వీ జట్టు నుంచి తొలగించారు అని సింధ్ మాజీ గవర్నర్ మహమ్మద్ బుజైర్ ఆరోపించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కుండపోత వర్షాలు పడుతున్నాయి. విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.